కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. అటవీశాఖ ఉద్యోగులు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసం నిలుస్తుందని వెంకటేశ్వరరావు అన్నారు. ఇఫ్తార్ విందు ద్వారా అందరి మధ్య సోదరభావం ఏర్పడుతుందని, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ ఏకం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉద్యోగులు, అధికారులు, టింబర్ అసోసియేషన్ సంఘ నాయకులు, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టీవీ సత్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సామిల్ మరియు టింబర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎన్నడూ లేకుండా ఇదే సంవత్సరం మేము ఈరోజు ఇటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరి సమక్షంలో మిగతా మా సామిల్ మరియు టింబర్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇఫ్తార్ విందు ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి పుర ప్రముఖులకు మరియు నా తోటి సిబ్బందికి మరియు సామిల్ మరియు టింబర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సామిల్ మరియు టింబర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎన్నడూ లేకుండా ఇదే సంవత్సరం మేము ఈరోజు ఇటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరి సమక్షంలో మిగతా మా సామిల్ మరియు టింబర్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇఫ్తార్ విందు ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి పుర ప్రముఖులకు మరియు నా తోటి సిబ్బందికి మరియు సామిల్ మరియు టింబర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవిత్ర రంజాన్ మాసాన్ని